మన శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చేశారు. చిరంజీవి గారు మొదటి సినిమా ఆయన ఎలా చేశారో పునాదిరాళ్ళు. ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత ఆయన చేసేటువంటి 150 పైగా 150 తర్వాత సినిమాలు కూడా అలాంటి ఎఫెక్టే పెడుతున్నారు. ఎస్పెషల్లీ మన శివశంకర వరప్రసాద్ కోసం ఆయన మాటల్లో చెప్పలేం అంత ఎఫెక్ట్ పెట్టారు. ఇంకా సంక్రాంతి అంటే సంక్రాంతికి సంబంధించిన సినిమా అంటే అనిల్ రావిపూడి పక్కా ఉండాల్సిందే. ఆయన ఎంటర్టైన్మెంట్ 100% ఉండాల్సిందే. ఆ సంక్రాంతి పందెం కోడిగా ఆయన విజయం పొందాల్సిందే అన్నట్టుగా గత 5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి దాన్ని కూడా చూసాం. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న విక్టరీ వెంకటేష్ గారితో కలిసి ఒక మామూలు ఫన్ ఇవ్వాల. అసలు పండగ అంతా కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ గారి సినిమాతోనే నిండిపోయింది. అలాంటిది మళ్ళీ ఆయన నుంచి మళ్ళీ సంక్రాంతికి అనౌన్స్ చేసి మరి ఆయన మళ్ళీ వచ్చారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా మామూలుగా లేదండి, పిచ్చెక్కిచ్చేసింది అనాలి. అసలు ఫస్ట్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు కూడా ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేశారు. ఇంకా మిగతా సినిమాల గురించి హిట్ అవుతాయా, ఇంకొకటి అవుతాయా, ఇంకోటని గురించి పక్కన పెడితే ఎలా ఉంటుంది అనేది ఈ సంక్రాంతికి లేదా ఈ ఈ సంవత్సరానికి మన శివశంకర వరప్రసాద్ ఒక బ్లాక్ బస్టర్తో నాంది పలికారని చెప్పచ్చు. సినిమా చిరంజీవి గారి కెరియర్లోనే హయ్యెస్ట్ రికార్డ్స్ ఈ సినిమాకు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పట్లో 100 రోజుల రికార్డులు అన్నీ ఆయనకు ఉన్నాయి, కానీ ఇప్పట్లో అంత లేకపోయినా కానీ కలెక్షన్స్ పరంగా కావచ్చు, చాలా చాలా రికార్డ్స్ అన్నీ కూడా మన శివశంకర వరప్రసాద్ కొట్టేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కాదు, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నార్మల్గానే సంక్రాంతికి యావరేజ్ టాక్ వస్తేనే ఒక రేంజ్లో ఉంటుంది. అసలు అలాంటిది బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇంక ఊహించుకోండి. అది కూడా మెగాస్టార్ మూవీ. మెగాస్టార్ స్టప్పులు, ఆయన మేనరిజం, ఆయన స్టైలు, ఆయన గ్రేసు ఇష్టపడేవాళ్ళు అటు 80s నుంచి 2000 అంటే ఇప్పటి జనరేషన్, రేపటి జనరేషన్ పిల్లలు కూడా చిరంజీవి గారిని అంతలా ఇష్టపడుతున్నారు ఈ సినిమాకి సంబంధించి. ఆయన లుక్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, పిచ్చి లేపేశారని చెప్పాలి. అసలు వెంకటేష్ గారితో వచ్చినటువంటి సీన్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ ఏముంటుందేమో లాస్ట్ క్లైమాక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు ఇద్దరూ కూడా చితక్కొట్టేశారండి. విక్టరీ వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం. ఇక మెగాస్టార్ కామెడీ టైమింగ్ గురించి, ఆయన డాన్సుల గురించి అయితే మనం పేరు కాదు కదా, అసలు తలుచుకోవడానికి కూడా మనం సరిపోం. అలాంటి వీళ్ళిద్దరూ కూడా కలిసి ఎంటర్టైన్ చేస్తుంటే అసలు ఇద్దరూ కూడా ఒక కొత్త హీరోల్లాగా. నాకైతే చిరంజీవి గారు మెగాస్టార్ అని కానీ, వెంకటేష్ గారు ఆయన కూడా ఒక విక్టరీ వెంకటేష్ అని ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని ఒక దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఆయన ఎంటర్టైన్ చేస్తున్నట్టుగా లేదు. ఇద్దరూ కూడా పోటాపోటీగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అంటే ఒకళ్ళనొకళ్ళు ఏదో కొత్త హీరోలుగా నేను మెప్పించాలి, జనాల్ని రంజింప చేయాలి అనేటువంటి విధానంలో వాళ్ళ ఆతృత కానీ, వాళ్ళ పెట్టేటువంటి ఎఫెక్ట్స్ కానీ చూస్తుంటే వామ్మో వీళ్ళేంది అసలు ఇంతలా కష్టపడుతున్నారు ఏంటి అసలు అనిపించింది నాకైతే. నిజంగా చెప్తున్నాను కదా, అవుట్ అండ్ అవుట్ అసలు ప్రతి సీన్కి, ప్రతి డైలాగ్కి అసలు అనిల్ రావిపూడి గారు ఒక రేంజ్లో రాశారండి. ఎస్పెషలీ ఓటీపీ గురించి. ఓటీపీ అంటే ఏంటి, వన్ టైం పాస్వర్డ్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఓటీపీ అంటే ఏంటి అనే దాని మీద నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక రా ఏజెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మొదలైనటువంటి ప్రయాణం, ఆయనకు ముందు శశిరేఖతో ప్రేమ వ్యవహారం అంతా కలిపితే ఆ తర్వాత ఎలా కలిశారు, ఆ తర్వాత వాళ్ళ మామగారి వల్ల ఎలా విడిపోయారు, శశిరేఖ తండ్రి వల్ల, దానికి సంబంధించినటువంటి స్టోరీ. అలాగే రా ఏజెంట్గా మళ్ళీ ఆయన అంత బిగ్ షాట్, అది శశిరేఖ ఫాదర్ బిజినెస్ మ్యాన్, ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్, అలాంటి ఫ్యామిలీ దగ్గరికి ఎలా వెళ్తాడు, అక్కడ మామ మీద ఎలాంటి రివెంజ్ తీసుకుంటాడు, అది కూడా రా ఏజెంటు అసలు ఎనర్జీ కమాండో అలా ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఆ తర్వాత శశిరేఖ అంటే నయనతార గారికి అలాగే చిరంజీవి గారికి మధ్య పుట్టినటువంటి పిల్లలకి సంబంధించినటువంటి ఆ బాండింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఇచ్చాడు. చాలా బాగుంది. మధ్యలో చిన్న చిన్న ఇది ఉన్నా కానీ అసలు ఎక్కడ మనకి బోర్ అనిపించదు. ఈ సీన్ అయిపోయిందా అనుకోగానే దీంట్లో అంటే ప్రతి 5 నిమిషాలకి, ప్రతి 2 నిమిషాలకి ఒక మంచి పటాసులా పేలే ఒక మంచి డైలాగ్స్, నవ్వులు. అసలు కొంతమంది అయితే కొన్ని సీన్లకి కుర్చీలో కూర్చుని నవ్వుతూనే ఉన్నారు అసలు ఆ సీన్ గుర్తు తెచ్చుకుని. ఎస్పెషలీ మామకి సంబంధించినటువంటి డైలాగ్ గురించి, మామ అత్తగారు అంటే
కొత్తగా అల్లుళ్ళు ఎవరైనా గానీ మామ మీద గానీ, అత్తగారి మీద గానీ రివెంజ్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటది? మనల్ని ఇంట్లో డిక్టేట్ చేసేటువంటి ఒక భార్యకి సంబంధించినటువంటి అత్తగారిని, మామగారిని మనం ఎలా కొంచెం ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం, మనం ఎలా ఇబ్బంది పెడతాం అనే దాని మీద ఇచ్చినటువంటి డైలాగు. మామూలుగా లేదు. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఆఖరికి మళ్ళీ చిరంజీవి గారు మందు పోసుకునే విధానాన్ని తీసుకుని వెంకటేష్ గారు ఆయన శిష్యుడవటం, ఎక్కడో ఆయనకి పరిచయం ఉండటం, దానికి సంబంధించినటువంటి స్టోరీ కూడా అస్సలు అది రావటమే ఇద్దరూ కూడా ఒక బార్లో కూర్చున్నటువంటి సీన్ అయితే అల్టిమేట్ ఫన్. అసలు ఆ సీను దాదాపు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంటుంది. ఇద్దరు ఎక్కడో ఫ్లాష్ బ్యాక్లో కలిసినట్టు ఇవన్నీ కూడా పిచ్చి లేపేస్తుంది అసలు. మీరు ఆ 10 నిమిషాలు నాన్ స్టాప్గా నవ్వుకుంటూనే ఉంటారంటే ఆలోచించండి. ఒక రేంజ్లో ఉంది సినిమా. అసలు ఎస్పెషలీ నయనతార గారు కూడా పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యారు సినిమాకి. ఇంకా చిరంజీవి గారి గురించి అయితే ఆయన చెప్పేంత స్థాయి కానీ, ఏజ్ కానీ, అసలు ఎక్స్పీరియన్స్ కానీ నాకు లేదనుకోండి. నేను చెప్తున్నాను కదా, మిగతా సినిమాల గురించి పక్కన పెడితే ఈ సంక్రాంతికి నాకు తెలిసి ఈ సినిమా బ్లాక్ బస్టర్తో మొదలైంది. నాకు తెలిసి ఈ సంవత్సరం అంటే 2025లో సంక్రాంతికి వస్తున్న విక్టర్ వెంకటేష్ గారికి ఇండస్ట్రీ రికార్డ్ ఎలా అయితే కొట్టారో, సంక్రాంతికి మన శివశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేశారు. ఇంకా మనం ఆలోచించుకోవాల్సిన 100% ఈ సినిమా చూసి ఈ పండగని ఎంత ఎంజాయ్ చేస్తామో అంతకు మించి ఎంజాయ్మెంట్ ఈ మన శివశంకర్ వరప్రసాద్ ద్వారా వస్తుంది. ఎస్పెషలీ చిరంజీవి గారి స్టెప్పులు అయితే పిచ్చి పీక్స్ అండి. అసలు ఒక రేంజ్లో ఉంది, చింపేశారు అసలు ఆ లాస్ట్లో అసలు హుక్కు సాంగ్ గురించి ఆయన ఇచ్చినటువంటి స్టెప్పులు చూస్తే వామ్మో, ఆయన్ని మనం నిజంగా దిష్టి పెట్టడమే తప్ప అసలు ఆయన అంత ఓపిక ఎలా వస్తుందో, అసలు ఆ డాన్సులు, ఆ గ్రేసు, ఆ పాటల్లో ఆయన క్యూట్నెస్, ఆయన చూస్తుంటే ఈర్ష పుట్టేస్తుంది. ఏంటి ఎంత సన్నగా ఉన్నారు, ఎంతలా ఉన్నారంటే, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారండి, ఎంత స్టైలిష్ లుక్ ఏంటి అనేటువంటి ఫీలింగ్ మన మీద మనకే అసహ్యం వేసేటువంటి పరిస్థితి చిరంజీవి గారు ఈ సినిమా ద్వారా తీసుకొచ్చారు. సూపర్ అంతే.